Welcome to the digital lessons. Government of Telangana, Board of Intermediate Education, Hyderabad. Intermediate vocational course, first year, group, insurance and marketing, I&M. Course code 214. Paper 3. Subject, principles of insurance. Topic వచ్చేసి the business of insurance, part 2. Name of the lecturer, K. Anuradha. Government Junior College Girls, Godavarikani, Peddapalli. Funds of an insurer. Managing funds. An insurer is effectively a trustee, as it is managing a common fund on behalf of its policyholders, and as such must ensure that it protects the interest of these policyholders. An insurer is effectively a trustee, as it is managing a common fund on behalf of its policyholders, and as such must ensure that it protects the interest of these policyholders. To this extent, an insurer must, first point, not accept risk which is not of the same kind as is faced by the people already in the group. Not accept risk which is not of the same kind as faced by the people already in the group. Second point, not pay claims for losses which are not accidental. Identify and refuse claims for losses which are exaggerated. Underwriting is the process used to determine entry into the group. Underwriting includes assessing the risk to determine the exposure of the group, determine the premium to be changed based on the risk. Example, suppose an insurance company received 50,000 premium and revenue 20,000. Investment income each year, 50,000 premium and 20,000 revenue. Investment income each year. This would give the company a total revenue of rupees 70,000. Its expenses are rupees 15,000 for salaries and business related expenses 40,000 to be kept in premium reserved for payments of claims. The company would be left with 15,000, which could be distributed as profit to be shared among its shareholders or as bonus paid to policyholders. The company 15,000 rupees distributed as a profit to be shared among its shareholders and bonus paid to policyholders. బీమా సంస్థ కన్నిధులు. బీమా సంస్థలో పాలసీదారు నమ్మకంతో పాలసీ చేయడం జరుగుతుంది. అంటే ఏ విధమైన నమ్మకం అంటే, నాకు ఎప్పుడైనా నష్టం వచ్చినప్పుడు ఆ నష్టానికి బీమా సంస్థ భర్తీ చేస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం వల్ల జరిగిన నష్టాన్ని బీమా సంస్థ భర్తీ చేస్తుందనే ఉద్దేశంతోనే బీమా సంస్థలో పాలసీదారుడు నమ్మకంతో పాలసీ చేయడం జరుగుతుంది. కాబట్టి బీమా సంస్థ పాలసీదారులకు రక్షణ కల్పిస్తుంది. బీమా సంస్థ అంటే పాలసీదారునికి జరిగిన నష్టానికి బాధ్యత వహిస్తూ రక్షణ కల్పిస్తుంది. బీమా సంస్థ పాలసీదారుల తరపున ఒక నిధిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి పాలసీదారుల యొక్క ఆసక్తిని రక్షిస్తుంది. ఇది బీమా సంస్థ పాటించవలసిన ముఖ్యమైన విధి. బీమా సంస్థ పాలసీదారుల తరపున ఒక నిధిని ఏర్పాటు చేస్తూ పాలసీదారుల యొక్క ఆసక్తిని పరిరక్షిస్తుంది. ఇది బీమా సంస్థ పాటించవలసిన ముఖ్యమైన విధి. ఒకవేళ పాలసీదారునికి కనుక ఆసక్తి లేకపోయినట్లయితే ఆ పాలసీ ప్రీమియం చెల్లించడం కుదరదు. కనుక బీమా సంస్థ ఏం చేస్తుందంటే పాలసీదారుల యొక్క ఆసక్తిని పరిరక్షిస్తుంది.
బీమా సంస్థ కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే బీమా సంస్థ ప్రజలు ఇదివరకు ఎదుర్కొంటున్న ఒకే రకమైన రిస్కును అంగీకరించవద్దు. అంటే ఇదివరకు జరిగిన సేమ్ అలాంటి ప్రమాదాన్ని అలాంటి రిస్కులని అంగీకరించవద్దు. అంటే ఒకే రకమైన రిస్కును బీమా సంస్థ అంగీకరించవద్దు. ప్రమాదవశత్తు లేని నష్టాలకు క్లెయిములను చెల్లింపు చేయవద్దు. అంటే ప్రమాదం జరగకపోతే అలాంటి నష్టాలకు క్లెయిమ్లను చెల్లింపవద్దు. సపోజ్ ఒక యాక్సిడెంట్ జరిగింది, ఆ యాక్సిడెంట్ లో పాలసీ చేసిన వ్యక్తికి ఎలాంటి నష్టం జరగలేదు, అలాంటి నష్టాలకు క్లెయిమ్లను చెల్లింపు చేయవద్దు. అతిశయోక్తి అయిన నష్టాలను గుర్తించి వాటిని తిరస్కరించాలి. అంటే అనవసరమైన నష్టాలను బీమా సంస్థ అంగీకరించవద్దు. ప్రమాదం జరిగిన నష్టాలను మాత్రమే పరిగణిస్తుంది. పాలసీదారుడు నష్టాన్ని వాస్తవంగా చెప్తున్నాడా లేదా ఉన్నదానికంటే ఎక్కువగా చెప్తున్నాడా, 80% నష్టం జరిగితే 100% అని చెప్తున్నాడా, 100% అని చెప్తున్నాడా, అంటే ఉన్నదానికంటే ఎక్కువగా చెప్తున్నాడా అనే అంశాన్ని గమనించి విలువను చెల్లించాలి. అంటే అతిశయోక్తి అయిన నష్టాలను గుర్తించి వాటిని తిరస్కరించాలి. అంటే అనవసరమైన నష్టాలను బీమా సంస్థ అంగీకరించవద్దు. ప్రమాదం వాస్తవంగా ఎంత మొత్తం జరిగిందో అంత మొత్తాన్ని చెల్లించాలి. ఎక్కువ మొత్తాన్ని బీమా సంస్థ చెల్లించవద్దు. ఒకవేళ నష్టాన్ని ఒకసారి బీమా సంస్థ అంగీకరిస్తే అదే నష్టాన్ని మళ్ళొకసారి బీమా సంస్థ అంగీకరించవద్దు. బీమా సంస్థలో అండర్ రైటింగ్ పాలసీదారుల యొక్క ప్రీమియంను పాలసీదారునికి ఏ విధంగా నష్టాన్ని చెల్లించాలనే పద్ధతిని తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి పాలసీ చేసిన వ్యక్తికి ఒకవేళ నష్టం జరిగినట్లయితే పూచీకత్తు రిస్కుల ఆధారంగా ప్రీమియంను బట్టి నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారాన్ని చెల్లించడం జరుగుతుంది. కాబట్టి అండర్ రైటర్ ఏం చేస్తారంటే నష్టం జరిగినప్పుడు ఆ నష్టాన్ని అంచనా వేసి వాస్తవంగా జరిగిందా లేదా, అతను ఎంత ప్రీమియం చెల్లించాడు, ఆ ప్రీమియానికి మనం ఎంత నష్టాన్ని చెల్లించాలి, ఈ నష్టం ఎలా జరిగింది, దాని యొక్క కారణాలు ఏంటి, ఆ ప్రత్యామ్నాయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని నష్టపరిహారాన్ని ఏ విధంగా చెల్లించాలని అండర్ రైటింగ్ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి అండర్ రైటర్ పూచీకత్తు రిస్కుల ఆధారంగా ప్రీమియంను బట్టి నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారాన్ని చెల్లించడం జరుగుతుంది. ఈ విధంగా బీమా సంస్థ తన యొక్క నిధుల నుంచి పాలసీదారునికి జరిగిన నష్టానికి నష్టపరిహారాన్ని చెల్లించడం జరుగుతుంది. ఉదాహరణకు బీమా సంస్థ ప్రతి సంవత్సరం ప్రీమియం ఆదాయంగా 50,000 మరియు పెట్టుబడి ఆదాయంగా 20,000 తీసుకుంటుందని అనుకుందాం. ఇది కంపెనీ మొత్తానికి 70,000 రూపాయలు. అంటే ప్రీమియం 50,000, పెట్టుబడి 20,000, మొత్తం 70,000 రూపాయలు. దీనిలో ఖర్చులు, జీతాలు మరియు వ్యాపార సంబంధిత ఖర్చులకు 15,000 మరియు రిజర్వ్ లో ఉంచడానికి 40,000 రూపాయలు క్లెయిమ్ల చెల్లింపు చేయడం జరిగింది. అంటే కంపెనీకి 15,000 రూపాయలు మిగిలి ఉంటుంది. 70,000లోకి వెళ్ళి 55,000 ఇతర ఖర్చులు మరియు రిజర్వ్ లో ఉంచడానికి 40,000, ఇతర ఖర్చులు 15,000, అంటే 70,000లోకి వెళ్ళి 55,000 అయిపోయినాయి. కాబట్టి కంపెనీకి ఇంకెంత మిగిలి ఉంది, 15,000 రూపీస్ మిగిలి ఉంటుంది. ఈ 15,000 రూపీస్ని వాటాదారుల మధ్య పంచుకోవాల్సిన లాభంగా లేదా పాలసీదారునికి చెల్లించే బోనస్ గా పంపిణీ చేయడం జరుగుతుంది. వాటాదారులకు లాభంగా అంటే లాభాల వాటాగా మరియు పాలసీదారులకు బోనస్ గా చెల్లించడానికి పంపిణీ చేయడం జరుగుతుంది. రీఇన్సూరెన్స్. The transfer of risk from one insurance company to another is called reinsurance. Catastrophic events such as earthquakes or oil tankers spilling oil into the sea can generate claims that could place a considerable financial burden on the insurer.
The transfer of risk from one insurance company to another is called reinsurance. బీమా వ్యాపారంలో కొంత భాగాన్ని ఒక బీమా సంస్థ నుంచి మరొక బీమా సంస్థకు బదిలీ చేయడాన్ని పునర్బీమా అంటారు. అంటే బీమా వ్యాపారంలో కొంత భాగాన్ని ఒక బీమా సంస్థ నుంచి మరొక బీమా సంస్థకు బదిలీ చేయడాన్ని పునర్బీమా అంటారు. ఒక బీమా సంస్థ నుంచి మరొక బీమా సంస్థకు రిస్కును, నష్టభయాన్ని బదిలీ చేయడాన్ని పునర్బీమా అంటారు. అంటే ఒక బీమా సంస్థ నుంచి మరొక బీమా సంస్థకు రిస్కును బదిలీ చేయడం వల్ల అంటే తమ రిస్కును తగ్గించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా పాలసీదారులు కూడా రిస్కును చెల్లించడం జరుగుతుంది. ఈ విధంగా ఒక బీమా సంస్థ నుంచి మరొక బీమా సంస్థకు రిస్కును బదిలీ చేయడం ద్వారా బదిలీ చేయడాన్ని పునర్బీమా అంటారు. భూకంపాలు, చమురు ట్యాంకర్లు, సముద్రంలోకి చమురు చిందించడం వంటి విపత్తుల సంఘటన వల్ల బీమా సంస్థలపై గణనీయమైన ఆర్థిక భారం కలుగుతుంది. ఇలాంటి వాటిని తగ్గించుకోవడానికి ఒక బీమా సంస్థ నుంచి మరొక బీమా సంస్థకు రిస్కును బదిలీ చేయడం జరుగుతుంది. కాబట్టి బీమా వ్యాపారం బీమా సంస్థ నుండి మరొక బీమా సంస్థకు రిస్కును బదిలీ చేయడాన్నే పునర్బీమా అని అంటారు. ద ట్రాన్స్ఫర్ ఆఫ్ రిస్క్ ఫ్రమ్ one insurance company to another is called reinsurance. Role of insurance in economic development. Role of insurance in economic development. Non-life insurance business growth parallel to economic growth. Economic growth depends on business and business depends on insurance. Economic growth depends on business and business depends on insurance. Without insurance, the ability of a business to continue after a peril is reduced. For small business, having no insurance could stop them from operating. For small business, having no insurance could stop them from operating. If there is no way for a business to recover from a loss, it cannot operate. This impacts the economic growth of the country. Example, imagine you own textile company. Think of some of the risks that could significantly reduce the company ability to continue manufacturing. Five describe the premises where the business is run. Machinery used to manufacture the textile is stolen. Stock of finished goods is stolen. Insurance plays an important role in economic development as the industry depends on insurance to manage their manufacturing and commercial risk. As in the above example, if insurance was not available to business and a fire destroyed their premises, it would be likely that the business could no longer continue. Although insurance cannot remove the risk of fire or theft, the impact of these events is reduced as the compensation paid by the insurance company will allow the business to continue. As in the above example, if insurance was not available to business and a fire destroyed the premises, it would be likely the business could not no longer continue. Although insurance cannot remove the risk of fire or theft, the impact of these events is reduced and the compensation paid by the insurance company will allow the business to continue. దేశ ఆర్థిక అభివృద్ధిలో బీమా యొక్క పాత్ర. దేశ ఆర్థిక అభివృద్ధిలో బీమా పాత్ర ఏ విధంగా ఉందో ఇప్పుడు మనము తెలుసుకుందాము. దేశ ఆర్థిక ప్రగతికి పెట్టుబడులు పొదుపు ద్వారా లభిస్తాయి. దేశ ఆర్థిక ప్రగతికి పెట్టుబడులు పొదుపు ద్వారా లభిస్తాయి. బీమా సంస్థ అత్యధిక పెట్టుబడుల సేకరణలో అతి పెద్ద సాధనంగా చెప్పవచ్చును.
బీమా సంస్థ అత్యధిక పెట్టుబడులను సేకరించడంలో అతిపెద్ద సాధనంగా చెప్పవచ్చును. బీమా సంస్థ స్వీకరించిన మొత్తాలను దేశ ఆర్థిక ప్రగతికి సంబంధించిన పెట్టుబడులలో పెట్టడం జరుగుతుంది. అంటే బీమా సంస్థ పాలసీదారుల నుంచి ప్రీమియం రూపంలో స్వీకరించిన మొత్తాలను దేశ ఆర్థిక ప్రగతికి సంబంధించిన పెట్టుబడులుగా పెట్టడం జరుగుతుంది. బీమా చట్టాల్లోని షరతుల ప్రకారం బీమా నిధిని అంటే బీమా సంస్థ సేకరించిన మొత్తాలను సంరక్షిత పెట్టుబడులు కలిగిన ఆర్థిక లాభాల చరిత్ర కలిగిన సంస్థలోనే పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఈ విధంగా అంటే బీమా సంస్థ పాలసీదారుల నుంచి చిన్న చిన్న మొత్తాలను సేకరించిన మొత్తాలను ఒక పెద్ద కంపెనీలో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా బీమా సంస్థ దేశ ఆర్థిక ప్రగతికి తోడ్పడటం జరుగుతుంది. ఆర్థికేతర బీమా వ్యాపారం ఆర్థిక అభివృద్ధికి సమాంతరంగా ఉంటుంది. దేశ ఆర్థిక అభివృద్ధి అనేది ఆ దేశ వ్యాపారం పైన ఆధారపడి ఉంటుంది. ఆ దేశం ఏ దేశం అయితే ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనుకుంటా ఆ దేశంలో బీమా వ్యాపారం బాగా కొనసాగితే ఆ దేశ ఆర్థిక అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆర్థికేతర బీమా వ్యాపారం ఆర్థిక అభివృద్ధికి సమాంతరంగా ఉంటుంది. దేశ ఆర్థిక అభివృద్ధి అనేది ఆ దేశ వ్యాపారం పైన ఆధారపడి ఉంటుంది. మరి ఆ దేశ వ్యాపారం ఆ దేశం యొక్క బీమా సంస్థలపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ వ్యాపారంలో నష్టం గనక వచ్చినట్లయితే ఆ నష్టాన్ని బీమా సంస్థ భర్తీ చేస్తుంది కనుక ఆ దేశం యొక్క వ్యాపారం ఆ దేశం యొక్క బీమా సంస్థలపై ఆధారపడి ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి అనేది వ్యాపారం పైన ఆధారపడి ఉంటే వ్యాపారం అనేది బీమాపై ఆధారపడి ఉంటుంది. బీమా ఒక అపాయాన్ని లేదా ఒక ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా వ్యాపార సామర్థ్యాన్ని పెంచడం కోసం కూడా ఉపయోగపడుతుంది. అంటే వ్యాపార సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం లోన్ల రూపంలో పెట్టుబడుల రూపంలో కూడా సహాయపడుతుంది. రుణాల రూపంలో కూడా ఇస్తుంది. ఈ విధంగా బీమా ఒక అపాయాన్ని తగ్గించడమే కాకుండా వ్యాపార సామర్థ్యాన్ని పెంచడం కోసం కూడా ఉపయోగపడుతుంది. చిన్న వ్యాపార సంస్థలు బీమా చేయకపోయినట్లయితే ఏదైనా నష్టం వస్తే ఆ నష్టాన్ని తాము భరించలేక వ్యాపారాన్ని కొనసాగించలేక అంటే వ్యాపారాన్ని మూసివేయాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక వ్యాపార నష్టం నుంచి కోలుకోవడానికి బీమా అంటే వ్యాపార సంస్థలకు వేరే మార్గం లేదు. కాబట్టి బీమా చేసినట్లయితే వారికి వచ్చిన నష్టాన్ని బీమా సంస్థ భర్తీ చేస్తుంది. కాబట్టి చిన్న వ్యాపార సంస్థలు తమ వ్యాపార సంస్థల్ని మూసివేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే తమకు వచ్చిన నష్టాన్ని మొత్తము బీమా సంస్థని భర్తీ చేస్తుంది కనుక వ్యాపారం ఎప్పట్లాగానే కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి బీమా ఆర్థిక అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వస్త్ర వ్యాపారాన్ని కలిగి ఉన్నారని ఊహించుకోండి. తయారీని కొనసాగించే సంస్థ సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గించుకొని నష్టాల గురించి ఆలోచించండి. అంటే సామర్థ్యాన్ని పెంచడం కోసం నష్టాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలని ఆలోచించాలి. వ్యాపారం నడుస్తున్నప్పుడు అగ్ని ప్రమాదం కనుక జరిగినట్లయితే ఆ వ్యాపార ప్రాంగణాన్ని అగ్ని నాశనం చేస్తుంది. అంటే ఆ వ్యాపారం మొత్తం అక్కడ ఉన్న వస్తువులు వ్యాపారం అక్కడ ఉన్న సరుకులు మొత్తం కాలిపోతాయి. తయారీకి ఉపయోగించబడే యంత్రాలు కూడా దొంగిలించబడ్డాయి అనుకోండి. మరియు పూర్తయిన వస్తువుల సరుకు కూడా దొంగిలించబడింది. ఈ విధంగా అంటే అన్ని రకాలుగా మనకు నష్టం జరిగితే ఆ నష్టం నుంచి కోలుకోవడం చాలా కష్టం అవుతుంది కనుక పూర్తయిన వస్తువులు కూడా సరుకులు కూడా దొంగిలించబడినప్పుడు ఈ విధంగా పైన వ్యాపార సంస్థలు బీమా చేసినట్లయితే ఆ నష్టాన్ని మొత్తం బీమా సంస్థ భర్తీ చేస్తుంది. అంటే మనకు ఏ ప్రమాదం జరిగినా అగ్ని ప్రమాదం జరిగినా దొంగతనాలు జరిగినా ఏ విధమైన నష్టం వచ్చినా ఆ నష్టాన్ని మొత్తం బీమా సంస్థ భర్తీ చేస్తుంది. ఒకవేళ బీమా చేయకపోయినట్లయితే ఆ నష్టాన్ని బీమా సంస్థ భర్తీ చేయదు. కాబట్టి పైన వివరించిన అన్నిటిని మనం భరించవలసి వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? వ్యాపార సంస్థకు నష్టం జరుగుతుంది. ఒకవేళ మనమే కనుక బీమా చేసినట్లయితే ఇంతకుముందు జరిగిన నష్టాన్ని మొత్తం బీమా సంస్థ భర్తీ చేస్తుంది. బీమా చేసినట్లయితే వ్యాపారాన్ని ఎప్పట్లాగానే కొనసాగించవచ్చు. బీమా సంస్థ నష్టాన్ని ప్రమాదాన్ని ఆపదు కానీ
ఆ ప్రమాదం వల్ల మనకు నష్టం జరిగినట్లయితే ఆ నష్టాన్ని భర్తీ చేస్తుంది. అంటే మనం వ్యాపారాన్ని మూసివేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఏదైనా నష్టం జరిగితే ఆ నష్టం వల్ల మనం వ్యాపారాన్ని మూసివేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ బీమా చేసాం కనుక బీమా సంస్థ మనకు నష్టపరిహారాన్ని చెల్లిస్తుంది కనుక మనము వ్యాపారాన్ని ఎప్పట్లాగానే కొనసాగించవచ్చు. ఒకవేళ మనం బీమా కనుక చేయకపోయినట్లయితే ఆ నష్టాన్ని మనమే భరించి ఆ నష్టానికి మనమే బాధ్యత వహించాలి కనుక మనకు వ్యాపారాన్ని మూసివేయాల్సిన అవసరం వస్తుంది. ఈ విధంగా బీమా సంస్థ ఆర్థిక అభివృద్ధిలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఎందుకంటే వ్యాపార సంస్థలు మరియు పరిశ్రమలు వస్తువులను తయారు చేస్తున్నప్పుడు కలిగే వాణిజ్య నష్టాలను నిర్వహించడానికి కూడా బీమా సంస్థపై ఆధారపడి ఉంటాయి. అంటే వస్తువులు తయారు చేస్తున్నప్పుడు ఏదైనా నష్టం జరగడం కావచ్చు, వ్యాపార సంస్థలు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఏదైనా నష్టం జరగడం కావచ్చు. ఇలాంటి నష్టాల బారి నుంచి తమ వ్యాపార సంస్థలు తమ వ్యాపారాన్ని కాపాడుకోవడానికి బీమాపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి బీమా సంస్థలు ఆర్థిక అభివృద్ధిని పెంచడానికి, ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి ఒక ముఖ్యమైన గణనీయమైన పాత్రను పోషిస్తున్నాయి. ఎందుకంటే మన జీవిత బీమా, సాధారణ బీమా ఈ విధంగా ఆర్థిక అభివృద్ధిని పెంచడానికి మనకు తోడ్పడుతున్నాయి. పై ఉదాహరణలో ఉన్నట్లుగా వ్యాపారాలకు బీమా అందుబాటులో లేనట్లయితే మరియు వారి ప్రాంగణంలో మంటలు చెలరేగితే వ్యాపారం ఇకపై కొనసాగపోవచ్చు. బీమా అగ్ని లేదా దొంగతనం ప్రమాదాన్ని తొలగించలేనప్పటికీ బీమా సంస్థ చెల్లించిన పరిహారం వ్యాపారాన్ని కొనసాగించడానికి వీలు కల్పిస్తుందని ఈ సంఘటన తెలియజేస్తుంది. అంటే బీమా ఏం చేస్తుందంటే అగ్ని లేదా దొంగతనం యొక్క ప్రమాదాన్ని తొలగించలేదు, అంటే అది జరగకుండా ఆపలేదు, కానీ దాని వల్ల వచ్చే నష్టాన్ని మాత్రం బీమా సంస్థ భర్తీ చేస్తుంది. బీమా సంస్థ ఒక రకమైన సామాజిక సహకారంగా అభివర్ణించవచ్చు. అనుకోని కారణాల వల్ల నష్టం సంభవిస్తే మనకు భద్రత లేదా రక్షణ కల్పిస్తుంది. జీవిత బీమా చేసిన వ్యక్తి అకాల మరణం పొందిన యెడల అతని యొక్క పాలసీ మొత్తం అతనిపై ఆధారపడిన వారికి చెల్లించి ఆర్థిక సంక్షోభం నుంచి ఆ కుటుంబాన్ని కాపాడుతుంది. కుటుంబ యజమాని ఒకవేళ మరణించినప్పుడు లేదా అంగవైకల్యానికి గురైనప్పుడు, శాశ్వత అంగవైకల్యం వచ్చినప్పుడు, అతను పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ కుటుంబానికి ఇబ్బందులు ఎదురవుతాయి కనుక అలాంటి ఆర్థిక సంక్షోభం నుంచి ఆ కుటుంబాన్ని కాపాడుతుంది. అంటే ఆ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేస్తుంది. అంటే ఆ ప్రమాదాన్ని ఆపలేదు, కానీ ఆ ప్రమాదం వల్ల జరిగిన నష్టాన్ని మాత్రం బీమా సంస్థ భర్తీ చేస్తుంది. కాబట్టి ఆ కుటుంబంపై ఆధారపడిన వారికి ఆ నష్టపరిహారాన్ని చెల్లించి ఆ కుటుంబాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడుతుంది. అగ్ని ప్రమాదాలు, వరదలు, తుఫాన్లు, సముద్ర విపత్తులు మొదలైనవి అనుకోని అనివార్యమైన విపత్తులకు ప్రాతిపదిక పైన ఎంచుకోవడం జరుగుతుంది. ఈ విధంగా వ్యాపార సంస్థలకు బీమా సంస్థ ఎల్లప్పుడూ సహాయకారిగా ఉంటుంది. ఇంకా ఇతర అన్నిటికీ సహాయకారిగా ఉంటుంది. బీమా సంస్థ ఆర్థిక అభివృద్ధిని పోషించడంలో గణనీయమైన పాత్రను పోషిస్తున్నాయి. అంటే నష్టాల బారిన పడకుండా కాపాడుకుంటూ ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ బీమా సంస్థ ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి ఒక ముఖ్యమైన గణనీయమైన పాత్రను పోషిస్తుంది. ఇన్సూరెన్స్ అండ్ సోషల్ సెక్యూరిటీ. Imagine what would happen if the income earning member of a family unexpectedly died and they did not have life insurance. The family would be affected in some of the following ways. Income earning member of a family unexpectedly died and they did not have life insurance. The family would be affected in some of the following ways. First one, inability to pay an outstanding debt as the sole income earner has died. Inability to pay for basic essential items such as food, clothing, and housing.
inability to pay for children's education. The family would become a burden to the society as they would rely on the government for income, life insurance and general insurance, social security schemes, prevents families from becoming a burden on the society. If the earner in a family was to die, the family may have no income in order to survive. If the earner in a family was to die, the family may have no income in order to survive. బీమా సంస్థ యొక్క సామాజిక భద్రత అంటే సమాజానికి బీమా సంస్థ ఏ విధంగా మనకు భద్రత కలిగిస్తుంది. బీమా సంస్థ లేదా బీమా చేసిన వ్యక్తి, బీమా సంస్థ బీమా చేసిన వ్యక్తి లేదా పాలసీదారులకు రక్షణ కల్పిస్తుంది. ఇంటి యజమాని లేదా కుటుంబ పెద్ద మరణించినప్పుడు వారి యొక్క కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబం పైన భారం పడుతుంది. ఒక కుటుంబ యజమాని సంపాదించే వ్యక్తి మరణించినప్పుడు వారి కుటుంబం యొక్క పరిస్థితి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ పాలసీ చేసే వ్యక్తి మరణించినప్పుడు ఆ నష్టాన్ని బీమా సంస్థ చెల్లిస్తుంది. అంటే ఆ మరణాన్ని ఆపదు. ఆ మరణించిన వ్యక్తి తను ఏ విధంగా అంటే మరణించినప్పుడు ఒక వ్యక్తి మరణించినప్పుడు తన కుటుంబం ఏ విధంగా ఆర్థికంగా అయితే ఉంటుందో అతను మరణించినప్పుడు కూడా తన తర్వాత కూడా ఆ కుటుంబానికి అదే విధంగా ఆర్థిక సహాయాన్ని చేస్తుంది. కాబట్టి పాలసీ చేసిన వ్యక్తి మరణించినప్పుడు ఆ నష్టానికి బీమా సంస్థ భరిస్తుంది. ఆ నష్టాన్ని బీమా సంస్థ చెల్లిస్తుంది. ఆర్థికంగా వారి కుటుంబానికి రక్షణ కల్పిస్తూ పాలసీదారులకు రక్షణ కల్పిస్తుంది. ఒక కుటుంబంలో ఆదాయాన్ని సంపాదించే సభ్యుడు అనుకోకుండా మరణిస్తే వారికి జీవిత బీమా లేకపోతే ఏమి జరుగుతుందో ఆలోచించండి. ఈ క్రింద కొన్ని వివరించిన మార్గాల్లో కుటుంబం ప్రభావితం అవుతుంది. ఏకైక ఆదాయ సంపాదకుడు మరణించినందున అతడు ఏమీ చెల్లించలేకపోయాడు. అంటే ఒకే వ్యక్తి అంటే కుటుంబ పెద్ద మరణించినప్పుడు, కుటుంబ యజమాని మరణించినప్పుడు అతను ఎలాంటి రుణాలు కానీ ఎలాంటివి కానీ చెల్లించలేకపోయాడు. ఫుడ్, ఆహారం, దుస్తులు మరియు గృహ నిర్మాణం వంటి ప్రాథమిక వస్తువులు కూడా అంటే అతను చెల్లించలేకపోవడం, పిల్లల విద్య కోసం ఎలాంటి చేయలేకపోవడం, పిల్లల విద్య కోసం కూడా చెల్లించలేని సామర్థ్యం. అంటే ఒక కుటుంబ యజమాని చనిపోయినప్పుడు తన కుటుంబం ఈ విధంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎలాంటివి రుణాలు కానీ ఎలాంటివి చెల్లించలేకపోవడం, ఫుడ్ విషయంలో కానీ దుస్తుల విషయంలో కానీ గృహ నిర్మాణం ప్రాథమిక వస్తువుల విషయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పిల్లల విద్య విషయంలో, పెళ్లిల విషయంలో ఇలాంటివి అన్నిటినీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే బీమా చేసినట్లయితే బీమా సంస్థ ఆ కుటుంబానికి రక్షణగా నిలుస్తుంది. ఆదాయం కోసం ప్రభుత్వంపై ఆధారపడటం వల్ల కుటుంబానికి సమాజానికి భారంగా మారుతుంది. జీవిత బీమా మరియు సాధారణ బీమా సామాజిక భద్రతా పథకాలు కుటుంబాలు సమాజంపై భారం పడకుండా నిరోధిస్తాయి. ఒక కుటుంబంలో సంపాదించేవాడు చనిపోతే ఆ కుటుంబానికి మనుగడ సాగించడానికి ఆదాయం ఉండకపోవచ్చు. కానీ బీమా సంస్థ అలాంటి నష్టాల బారి నుంచి కాపాడడానికి ఇబ్బందులు కలగకుండా ఆర్థికంగా బీమా సంస్థ రక్షణ కల్పిస్తుంది. పిల్లల చదువు కోసం, వారి కుటుంబం యొక్క ఆహారం కోసం, ఫుడ్ కోసం, ఇతర వస్త్రాల కోసం, ఇంకా ఏమైనా అప్పులు కనుక ఉన్నట్లయితే బీమా సంస్థ అవన్నిటిని ఆర్థికంగా రక్షణ కల్పిస్తూ వాటన్నిటిని చెల్లించడం జరుగుతుంది. కాబట్టి అలాంటి నష్టాల బారి నుంచి కాపాడడానికి, ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఆర్థికంగా ఆ కుటుంబానికి బీమా సంస్థ రక్షణ కల్పిస్తుంది. ఈ విధంగా బీమా సంస్థ పాలసీదారులకు, పాలసీ చేసిన వ్యక్తులకు, సమాజానికి ఆర్థికంగా రక్షణ కల్పిస్తూ సామాజిక భద్రతను అందించడంలో విజయవంతమవుతుంది. షార్ట్ ఆన్సర్స్ టైప్ క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఫస్ట్ వన్, వాట్ ఈస్ రిటెన్షన్? రిటెన్షన్ లేదా రక్షణ అనగానేమి? వాట్ ఈస్ మీన్ బై లైఫ్ ఇన్సూరెన్స్? జీవిత బీమా అనగానేమి? వాట్ ఈస్ మేనేజింగ్ ఇన్సూరెన్స్?
నిర్వహణ బీమా అనగానేమి? ఫోర్త్ పాయింట్, డిఫైన్ రీఇన్సూరెన్స్. పునర్బీమా అనగానేమి? లాంగ్ ఆన్సర్స్ టైప్ క్వశ్చన్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 6 మార్క్స్. ప్రతి ప్రశ్నకు 6 మార్కులు. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ మేనేజింగ్ రిస్క్. రిస్క్ ను ఏ విధంగా మేనేజింగ్ చేయాలో తెలియచేయండి. సెకండ్ పాయింట్, రైట్ అబౌట్ ద ఫండ్స్ ఆఫ్ అన్ ఇన్సూరెన్స్. బీమా సంస్థ యొక్క నిధులను గురించి తెలపండి. థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్. దేశ ఆర్థిక అభివృద్ధిలో బీమా యొక్క పాత్రను తెలపండి. ఫోర్త్ పాయింట్, డిస్కస్ అబౌట్ ఇన్సూరెన్స్ అండ్ సోషల్ సెక్యూరిటీ. బీమా సంస్థ సామాజిక భద్రతను ఏ విధంగా కల్పిస్తుందో వివరించండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రిపేర్డ్ బై కే అనురాధ.